మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ ప్రజాస్వామ్యం అనేది కేవలం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం మాత్రమే కాదు. అది ఒక బలమైన భవనం వంటిది. ఆ భవనాన్ని దీర్ఘకాలం నిలబెట్టి ఉంచడానికి 4 బలమైన పిల్లర్లు అవసరం. 1 శాసన వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ, 4 స్వతంత్ర మీడియా. ఈ 4 స్తంభాలు ఒకదానికొకటి అవిభాజ్యాలుగా ఉంటాయి, సమతుల్యంగా ఉండాలి. ఒక్కటి కూడా బలహీనమైతే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది. 1 శాసన వ్యవస్థ, లెజిస్లేచర్. ఇది ప్రజాస్వామ్యం యొక్క మొదటి మరియు అతి ముఖ్యమైన సంస్థ. స్తంభం పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు ఇందులో భాగం. ఇక్కడ ప్రజలు తమ ఎన్నికైన ప్రతినిధుల ద్వారా తమ సమస్యలను, కోరికలను చట్టాల రూపంలో మార్చుతారు. శాసన వ్యవస్థ బలంగానే ఉంటేనే ప్రజల హక్కులు, స్వేచ్ఛలు రక్షించబడతాయి. ఇది బలహీనమైతే అధికారులు ఏకపక్షంగా పాలన చేస్తారు. కాబట్టి మంచి, నైతికమైన, సమర్థవంతమైన నాయకులను ఎంచుకోవటం మన ప్రతి పౌరుడి బాధ్యత. 2వది కార్యనిర్వాహక వ్యవస్థ. చట్టాలను నిజంగా అమలు చేసే యంత్రాంగం ఇది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, IAS, IPS అధికారులు, పోలీసు శాఖ, వివిధ డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఈ స్తంభం కిందకే వస్తాయి. ఈ వ్యవస్థ ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ ఈ అధికారం అనంతంగా వ్యాపించకూడదు చూడాలి. అందుకే మిగతా స్తంభాలు దీన్ని నియంత్రిస్తాయి. కార్యనిర్వాహక వ్యవస్థ సమర్థవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. 3వది న్యాయ వ్యవస్థ, జ్యుడిషరీ. ఇది ప్రజాస్వామ్యం యొక్క రక్షణ కవచం. ఎవరైనా చట్టానికి అతీతులు కాకుండా చూసి ఏకైక స్థాపన ఇది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు ఇవన్నీ సామాన్య ప్రజల హక్కులను కాపాడతాయి. న్యాయ వ్యవస్థ అన్నందువల్లే ప్రభుత్వం కూడా చట్టానికి లోబడి పనిచేయాల్సి వస్తుంది. ఇది బలహీనపడితే అన్యాయం, అవినీతి, అధికార దుర్వినియోగం పెరిగిపోతాయి. కాబట్టి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏ దేశానికైనా అత్యంత అవసరం. 4వది స్వతంత్ర మీడియా, 4వ స్తంభం. ఆధునిక కాలంలో ఈ స్తంభం ఎంతో కీలకమైంది. మీడియా ప్రభుత్వం, అధికారులు సమాజంలోని తప్పులను బయటపెట్టి ప్రజలకు నిజాలను అందించే కన్ను వంటిది. స్వేచ్ఛగా వార్తలు ప్రసారం చేయటం, ప్రశ్నించటం, ప్రజాభిప్రాయాన్ని రూపొందించటం ఇవి మీడియా బాధ్యతలు. ఏ మీడియా అయినా స్వతంత్రంగా ఉంటేనే ప్రజలు నిజమైన సమాచారం పొంది సరైన నిర్ణయాలు తీసుకోగలరు. కానీ మీడియా కూడా బాధ్యతగా, నిజాయితీగా ఉండాలి. మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ వ్యవస్థను ఎంతో జాగ్రత్తగా రూపొందించారు. ఈ 4 స్తంభాలు బలంగా ఉంటేనే మన దేశం నిజమైన అర్థంలో అర్థవంతంగా, ప్రజాస్వామ్యంగా వెలుగొందుతుంది. మనం ప్రతి ఒక్కరం ఈ స్తంభాలను బలోపేతం చేయాలి. మంచి నాయకులను ఎన్నుకోవాలి, న్యాయం కోసం కొనసాగాలి, స్వతంత్ర మీడియాను సమర్థించాలి మరియు ప్రజాస్వామ్య విలువలను తరతరాలకు అందించాలి. ఈ క్రమంలోనే NHRACC ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై నిలబడుతుందని చెప్పుటలో మాకు ఎంతో సంతోషిస్తున్నాము. ఈ 4 పిల్లర్లను రక్షిద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.